ఇక సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్స్ ఉండాలి. 2000 కోట్ల రూపాయలతో 65 ఐటీఐలను తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇప్పిస్తాం. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ప్రస్తుత విద్యా విధానం 40 ఏళ్ల కిందటిది. నేటి పరిస్థితులకు తగ్గట్టు ఏటీసీల ఏర్పాటు. విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి. ఈ శాఖను నేనే స్వయంగా చూసుకుంటా. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్కు సీఎం శంకుస్థాపన చేసిండు రేవంత్ రెడ్డి గారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఐటీఐలు మొత్తం కూడా పట్టించుకోకుండా అయిపోతా ఉన్నాయి. తర్వాత నిజంగా కూడా దాని ద్వారా మా పెద్దన్న కూడా ఐటీఐ చేసిన తర్వాత మంచి ఎలక్ట్రిసిటీలో ఇవంతా కూడా మంచి అన్నిట్లలో కూడా మంచి ఆరితేరు ఉన్నాడు ఆయన. దాంతో ఈజీగా స్వయంగా ఉపాధి అవకాశాలు తీసుకోవచ్చు. లేదంటే మంచి మంచి కంపెనీల్లో కూడా ఆఫర్లు ఇస్తుంటారు. అట్లా జాబులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటా ఉంటున్నానంటే ఇక్కడ ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఇది ఏటీఎస్ ఏదైతే ఉందో, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేనే చూసుకుంటా. దానికోసం 2000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అంటే ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డున పడడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళకి మంచి జరగాలంటే ఇటువంటి స్వయం సహాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వీటితోటి. అందుకని ఈ శిక్షణ ఇప్పిస్తున్నాం, వృత్తి విద్యా శిక్షణ ఇప్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. దీనిపైన ఎప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోలేదు గతంలో. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ మాత్రమే ఉంటే ప్రయోజనం లేదని, సర్టిఫికెట్తో పాటు స్కిల్స్ ఉంటేనే ఎక్కడైనా రాణించగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇక్కడ చూడండి, నిరుద్యోగులకు సంబంధించి ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఏటీసీగా అప్గ్రేడ్ చేయాలని కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగుపెడుతున్నదని చెప్పారు. కానీ మన విద్యా విధానం మాత్రం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు చెందినదిగా ఉందని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం కోసమే ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్కిల్స్ లేకపోవడంతో యువత ప్రైవేట్ రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపించుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికీ లక్షల మంది యువత టీజీపీఎస్సీ, మెడికల్ బోర్డు, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైపు చూస్తున్నారని తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. నిన్న మంగళవారం హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. నిన్న ఐటీఐలను ఏటీసీలుగా అంటే వాటి కనీసం వాటిని పట్టించుకోకుండా మరి గత ప్రభుత్వం వదిలేసింది. కాకపోతే ఏంటంటే దాని ద్వారా స్వయంగా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి మంచి కంపెనీల్లో ఆఫర్లు వస్తాయి, ప్రైవేట్ కంపెనీల్లో కానీ ప్రభుత్వ కంపెనీల్లో కూడా ఆఫర్లు వస్తాయి. కాబట్టి దాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకోసం 2000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయి. వాటిల్లో 40-50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు పోటీ పడుతున్నారు. మధ్య దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. మేం పాలకులం, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు. మేం సేవకులం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట.